అందరికీ ఆల్ ఇండియా ట్రావెలింగ్లో ఈరోజు 22nd డే మదురై నుండి కోయంబత్తూర్ రీచ్ అయినా. ఈరోజు నేను ఈషా ఫౌండేషన్ ఆదియోగి చూడడానికి వెళ్తున్నా. రైల్వే స్టేషన్ బయటనే బస్ స్టాండ్ ఉంటుంది. 14D బస్ ఎక్కాలి. టికెట్ వచ్చేసి 40 రూపీస్. ఈషా ఫౌండేషన్కి అయితే రీచ్ అయిపోయినా. ఈ వెహికల్స్ ఒక్కరికి 10 రూపీస్ ఆదియోగి వరకు తీసుకొని వెళ్తారు. ఇదే ఆదియోగి స్టాచ్యూ. ఈ స్టాచ్యూ కోయంబత్తూర్ డిస్ట్రిక్ట్ తమిళనాడు స్టేట్లో ఉంది. ఈ ఆదియోగి స్టాచ్యూ 112 ఫీట్స్ ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రతిమా శిల్పం. ఓన్లీ తల, భుజాలు, ఛాతి మాత్రమే కలిగిన శిల్పంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో గుర్తించబడింది. సద్గురు జగ్గి వాసుదేవ్ రూపొందించిన దీని బరువు దాదాపు 500 టన్స్ ఉంటుంది. ఆదియోగి అంటే ఫస్ట్ యోగి అని అర్థం. యోగిక్ ఫిలాసఫీ ప్రకారం శివుడు హిందూ దేవుడు ఒక్కటే కాదు, ఫస్ట్ యోగి, ఫస్ట్ గురు, అంటే యోగా యొక్క మూలకర్త. యోగేశ్వర్ లింగం ఆదియోగి స్టాచ్యూ ముందరనే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే యోగేశ్వర్ లింగం ఉంటుంది. నీళ్ళు కూడా సమర్పించవచ్చు దేవుడికి. వెనకాలనే 7 సప్త ఋషులు కూడా ఉంటారు. మెడిటేషన్ చేస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. ఒక్కసారి ట్రై చేయండి, మీరు కూడా చాలా అంటే చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఈషా యోగా సెంటర్లో ఉన్న వాలంటీర్స్, గెస్ట్లు అందరూ కలిసి 1,08,000 రుద్రాక్షలతో రుద్రాక్షమాల తయారు చేసి ఎవ్రీ ఇయర్ ఆదియోగి స్టాచ్యూకి ఇస్తారు. ఇవన్నీ ఒరిజినల్ పంచముఖి రుద్రాక్షలు. మళ్ళీ 1,08,000 రుద్రాక్షలు ఇదంతా మాల కలిపితే. తినడానికి కూడా బొచ్చడు షాప్స్ ఉంటాయి. మళ్ళీ ఏ టైప్ కావాలంటే ఆ టైపు ఫుడ్ దొరుకుతుంది అన్నమాట ఇక్కడ. రేట్స్ కూడా తక్కువనే, రీజనబుల్లే ఉన్నాయి, మరి ఎక్కువ కూడా ఏం లేవు. రోజు ఈవినింగ్ లేజర్ లైట్ షో ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి టైం ఉంటుంది కాబట్టి ఇక్కడ ధ్యానలింగ అని ఉంటుంది, అక్కడికి వెళ్తున్నా. ఈ ధ్యానలింగ లోపలికి మాత్రం ఫోన్స్ అలా ఉండవు. బయటనే ఫోన్స్ ఇంకా లాకర్ రూమ్స్ ఉంటాయి, అక్కడ పెట్టేసేయాలి ఫోన్స్. లేజర్ లైట్ షో డైలీ ఈవినింగ్ 7:10, 7:20కి అట్లా స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే అందరు ఇంకా వస్తున్నారు, వచ్చి కూర్చుంటున్నారు అనమాట. నిలబడితే మాత్రం ఎవ్వరికి కనపడదు అసలుకి. అందరూ ఫోన్స్ పట్టుకొని వీడియోస్ తీయడం, ఫొటోస్ తీయడం అట్లా అవుతుంటుంది కాబట్టి అందరు కూర్చొని చూస్తే అందరికీ కనిపిస్తుంది. శ్రీ గురు శరీరం స్వరూపం యథా వా కలత్రం యశశ్చారు చిత్రం ధనం వేరుతుల్యం గురోరంగి పద్మే మనసేన లగ్నం తదా కిం తదా కిం తదా కిం తదా కిం కలత్రం ధనం పుత్ర పౌత్రాది సర్వం గృహం పాండవ సర్వమేతద్విజాతం గురోరంగి పద్మే
நிகழ்ச்சியின் போது செல்போன் டார்ச் லைட்டுகளை உபயோகிக்க வேண்டாம். Appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. When his ecstasy allowed him some movement, he danced wildly. Intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they call him a yogi, as he was the first one, the Adi Yogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 seekers remained, as they could not tear themselves away from him.
profound science of yoga in its full depth and dimension. He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest innards of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. Devi Parvati, seeing Adiyogi reveling in ecstatic states, said, "I want to have what you have. Show me the way." Adiyogi absorbed her and made her a part of himself, and hence he is the Ardhanari, the ideal man, where one half of him is woman. Magnificent union, Ghanas, his constant companions, asked, "What about us?" Adiyogi said, "Just drink of me," which drove them into intoxicated raptures.
took the sacred science of yoga in all its forms to human habitations across the planet, which turned into crucibles of civilization. This spectacular being is not of the past, but the future of humanity. To move humanity from hallucinations of ups and downs to nameless ecstasies of one's interiority. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Mahadevaya Namaha. Yoga Yoga Yogeshwaraya Bhuta Bhuta Bhuteshwaraya Kala Kala Kaleshwaraya Shiva Shiva Sarveshwaraya Shambho Shambho Namaskaram. We are glad to announce that cultural offerings and Adiyogi Divyadarshanam will happen every day at 7 p.m. ఇదే ఆదియోగి దివ్య దర్శనం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ఇండియా ట్రావెలింగ్లో 22nd డే కోయంబత్తూర్ ఆదియోగి దర్శనంతో కంప్లీట్ అయిపోయింది. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.